తిరుమల తిరుపతి దేవస్థానానికి మరి జగన్మోహన్ రెడ్డి గారితో ఒక్కరితోనే కాదు వాళ్ళ తండ్రి గారితో కూడా ఎలాంటి సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటే 7 కొండలు ఎందుకు, దాంట్లో 2 కొండలేను 5 కొండలు మరి మా బైబిల్కు సంబంధించినవని చెప్పేసి రకరకాల వ్యాఖ్యలు చేశారు. కర్మ అనేది ఏ విధంగా మనిషిని వెంటాడుతుందో మనం చూసాం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన వచ్చేసి అన్య మతస్థులకి ఉద్యోగాల నియామకాలు కానివ్వండి, మరి అక్కడ ఏదైతే ఈ నెయ్యి కల్తీ చేసి పాలు లేవు వెన్న లేదు కానీ నెయ్యి సృష్టించాడు, దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఇంత గొప్పగా ఎవరు చేయలేరు. మరి ఇంత గొప్పగా ఈయన చేసినప్పుడు దానికి వత్తాసు వేసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు? పరకామణి కేసు అనగానే చిన్నదే కదా, ఏదైతేనేమి దొంగే. వాడు చిన్న పెద్ద అనేది పక్కన పెడితే మరి వాళ్ళ మాటలు ఎలా సమర్థించుకునే తీరు కొంచెమైనా ఉండాలి కదా. చిచ్చి, అసలు ఏం మనుషులు వీళ్ళు. భగవంతుని పట్ల భక్తి లేదు, భయం లేదు, ఎక్కడ ఆ దేవతల యొక్క ఆరాధించే వాళ్ళ పట్ల వీళ్ళకి గౌరవం లేదు.